ఇటు మీ మనసు తిప్పకూడదు. సరే, దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట నేను మీకు చదివి వినిపించి ఆ తర్వాత నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు 2 పత్రికలు రాశాడు. ఆ పత్రికల్లో 2వ పత్రిక, తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక చిన్న మాట నేను చదువుతాను. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఆ బైబిల్ తీసి తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతాను. ఆ వాక్యంలో ఒక్క మాట మాత్రమే చదువుతాను. అది చూడండి మీరు. ప్రభువు తన వారిని ఎరుగును. అంతేనండి, ఇది ఒక్క మాట నేను చెప్పాను. మీరు చెప్పండి, ప్రభువు. అందరు చెప్పండి, ప్రభువు తన వారిని ఎరుగును. ఇప్పుడు చూడండి, దేవుడు మనందరికీ తెలుసు. తెలుసా తెలీదా? ఎవరిని అడిగినా చెప్తా. ఎవరు మన దేవుడు అంటే యేసుక్రీస్తు అంటారు. మరి కొంతమంది సృష్టికర్త అంటారు. మరి కొంతమంది మహోన్నతుడు. ఇలా ఆయన గుణగణములకు తగిన పేర్లు ఎన్నో ఉన్నాయి. శాంతమూర్తి, సాత్వికుడు, పరాక్రమశాలి, ఇలా ఎన్నో ఉన్నాయి. మీరు మందిరంలో కూడా చూడండి, చుట్టుప్రక్కల కొన్ని వాక్యాలు రాసి ఉన్నాయి. ఇవన్నీ ఆయన గుణగణాలకి సంబంధించిన నామకరణాలు ఎన్నో ఉన్నాయి. నేను చెప్పే మాటకి మీరు గట్టిగా సరిగ్గా సమాధానం చెప్పాలి. మనందరికీ దేవుడు తెలుసు. ఓకే, తెలుసా తెలీదా? తెలుసు కాబట్టే మనం అంతా వచ్చి కూర్చున్నాం. లేకపోతే మనం కూడా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకొని సినిమా చూసుకొని మన కార్యక్రమాలు ఏదో ఉండేవి. అవన్నీ మనం పరిత్యజించి ఈ రోజున ఈ వెలుగులో కూర్చొని ఈ మాటలు మనం వింటున్నామంటే మన దేవుని మహత్యం మనకు తెలుసు కనుక, మన దేవుడెవరో మనకు తెలుసు కనుక. అయితే మనకు దేవుడు తెలుసు, దేవునికి మనం తెలుసా? ఇది ప్రశ్న. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎవరు అని అంటే మీరు అందరూ చెప్తారు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. మరి అదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాముల లంకలో పలానా వ్యక్తి మీకు తెలుసా అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు ఆయన? మరి అదే కదా. మరి మనకందరికీ దేవుడు తెలుసు. అయితే దేవునికి మనం తెలుసా? మీరు అంటారేమో, ఏం చెప్తారంటే, అయ్యా ఆయనకి తెలియకపోవడం ఏంటి? ఆయన సృష్టికర్త కదా, నాకు రూపకల్పన చేసింది కదా, నన్ను సృష్టించిన నాదుడు ఆయన కదా, తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకమునిపై నాకు రూపాన్ని పోసింది ఆయన కదా, మరి ఆయనకి నేను తెలియకపోవడం ఏంటండి? ఓకే, సరే, ఒక మాట చెప్తానండి. ఒక ఇంటికి వెళ్ళి నేను ఆ తల్లిని అడిగాను. ఏమడిగానంటే, మా మీ పెద్ద అబ్బాయి ఏడి అన్న. ఆమె ఏమనింది తెలుసా? చెప్పనవుద్దా? ఏ బాబు మాట్లాడరేంటి మీరు? చెప్పనవుద్దా? వెళ్ళాడు, నాకేం తెలిసిపోను ఆయన అనింది. ఏ గాడిదంట? అడ్డగాడిది. అక్కడికి వెళ్ళాడు, నాకేం తెలుసా? నేను అన్న, నువ్వు తల్లి కదమ్మా, నీకు తెలియకపోవడం ఏంటంటే నేను పట్టించుకోనయ్యా. ఎందుకు పట్టించుకోవమ్మా? వాడి సంగతి చాలా ఉందిలే, మీకేంటి కావాలో చెప్పండి. ఇంకా నాకు అర్థమయ్యి, ఏం లేదులేమ్మా, వస్తే నేను వచ్చిపోయాను చెప్పు తల్లి అని చెప్పి వచ్చేసాను. తల్లే ఆమెకి ఆడెక్కడికి పోయింది తెలియదంట. ఎందుకు తెలియదంట? ఆమె పట్టించుకోదంట. ఎందుకు పట్టించుకోదంట? వాడి చర్యలు అలాంటివి, వాడి క్రియలు అలాంటివి, వాడి పనులు అలాంటివి. ఇప్పుడు నేను ప్రభుని అడుగుతా, ప్రభువా, మరి నువ్వే కదా సృష్టించింది, నువ్వే కదా పిండోత్పత్తి చేసింది, నువ్వే కదా పేరు పెట్టింది, నీ కృప లేకుండానే భూతలం మీద సజీవుల దేశంలో సజీవుడైన వాడు ఎవడన్నా ఉన్నాడా ప్రభువా? మరి నీకు తెలియకపోవడం ఏంటయా అని ప్రభుని అడిగితే, ప్రభు ఏమంటాడంటే, నేను పట్టించుకోవట్లే వాళ్ళని, నేను ఎప్పుడో విడిచిపెట్టేశా, నేను ఎప్పుడో వదిలేసా వాళ్ళని, నాకు సంబంధం లేదు. మీకు అర్థమైందండి? కాదు ప్రభు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమరా బాబు, నన్ను అడగద్దురా బాబు, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆ కళ్ళు కొంప దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఇంకో దగ్గర, ఎక్కడికి వెళ్ళిపోతుంది నాకు తెలుసుబా అట్లా అంటాడు. మరి నేను అంటాను, నీకు ఎవరు తెలుసు ప్రభువా? ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని మీరు దృష్టించి ఉన్నారు అని అడిగితే దానికి సమాధానం ఉందండి. వింటున్నారా నేను చెప్పే మాట? ఇప్పుడు మీకై మీరు ఒక ప్రశ్న, అదేంటంటే, నేను ఆయనకు ఎరిగిన వ్యక్తినా, లేకపోతే ఆయన ఎరుగని వ్యక్తి గుంపులో, ఆయన ఎరుగని ప్రజల గుంపులో, ఆ కంపులో, ఆ దరిద్రతలో, ఆ శాపంలో పడి
బ్రతుకుతున్నానా అనేది గనక ఈ రాత్రి మీరు విమర్శించుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందండి. ఆయన కొందరిని ఎరిగి ఉన్నాడంట. అదే ఆ వాక్యం, ప్రభువు తన వారిని ఎరుగును. తన వారిని ఎవరాళ్ళు? ఆ తనవారు అనేవాళ్ళు ఎవరు? తెల్ల బట్టలు వేసేసుకొని బైబిల్ పట్టేసుకొని బజార్లో కనబడేవాళ్ళ? ఆదివారం చర్చిలో కనబడి ఆదివారం ఉదయం చర్చిలో మధ్యాహ్నం మ్యాట్నీలో ఉండేవాళ్ళ? కిస్మిస్ పండగకి స్టార్లు లేపి ఈస్టర్ పండగకి 7 గ్లాసులు పానకం దాగి ఆ తర్వాత బండబూతులు తిట్టుకునేవాళ్ళ? అంతే కదండి. ఎవరు వీళ్ళు? తన వారు అనేవాళ్ళు, ఆయన ఎరిగిన వాళ్ళు ఎవరు అని అంటే ఒక 3 వాక్యాలు చూపించి మీకు వివరించి ముగించేస్తా. అదేంటి? మొదటిది మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. నహూము గ్రంథం 7వ వాక్యం, మొదటి అధ్యాయంలోనే 7వ వాక్యం, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. స్తోత్రం చెప్పండి. మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. నేను చెప్పేది వినాలి. మీరు మాట్లాడుకోవాలంటే మీరు అటు కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ మాట్లాడుకోవాలి, ఇక్కడ మాట్లాడకూడదు. చెప్పేది వినండి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మీకు జవాబు వచ్చిందా? ఎవరిని ఆయన ఎరిగి ఉన్నాడంట? ఆయన యందు నమ్మిక ఉంచు వారిని. ఇప్పుడు ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడు? వాళ్ళకున్న అర్హత ఏంటి? వాళ్ళకున్న యోగ్యత ఏంటి? మా ఇంట్లో క్యాసెట్లు ఉన్నాయి, క్యాలెండర్లు ఉన్నాయి, గోడకు వాక్యాలు ఉన్నాయి. మా నాయన పేరేమో యోసేపు, మా అమ్మగారేమో మరియమ్మ, నా పేరేమో లాజరసు, మా తమ్ముడి పేరేమో ఫిలిప్పు. ఇవన్నీ మంచిదే, తప్పని చెప్పట్లే. కానీ వీళ్ళందరిలో ప్రభువుని నమ్మిన వాళ్ళు, ప్రభు మీద నమ్మిక కలిగిన వాళ్ళు, ఆయన యందు విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రభువుని ప్రభువుగా నమ్మి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మీరు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, మంచిదే. దేవుని సన్నిధికి రావడం మంచిదే, ఆరాధించడం మంచిదే, స్తుతించడం మంచిదే, కీర్తించడం మంచిదే, ప్రార్థించడం మంచిదే, అన్నీ మంచివే. అయితే మీలో ఆయన మీద ఎంత నమ్మిక ఉంది? నిజంగా మీ హృదయం నిండా ఆయన మీద అపారమైన నమ్మిక కలిగి ఉన్నారా? లేకపోతే ఏదో తటస్థంగా క్రైస్తవ కుటుంబం కనుక, క్రైస్తవ పేరు పెట్టుకున్నాను కనుక, నేను కూడా క్రైస్తవుడిని నేను సమాజంలో కనబడుతున్నారు కనుక ఒక బైబిల్ చేతిలో పట్టుకొని దేవుని మందిరానికి వస్తూ వెళుతూ ఆచారపు భక్తి చేస్తున్నారనుకోండి, ఏం ప్రయోజనం ఉండదండి. మరి ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది అనంటే, ఆయనను పూర్ణంగా నమ్మినప్పుడు, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు గనక, ఆయన ఎరిగిన వానికి ఏమి వచ్చినా ఆయన ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడ్డుపడతాడు, ఆయన ఆశ్రయమై ఉంటాడు. అదే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. మీకు మాట చెప్పనా? మనల్ని కన్నా కొన్నా ఉన్న వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఎప్పుడో తెలుసా? మనం శ్రమలో ఉన్నప్పుడు. హలో, వింటున్నారా నేను చెప్పే మాట? ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది? మనల్ని కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, భుజాల మీద చేతులేసిన స్నేహితులు, ఇంకా మనల్ని ప్రోత్సహించిన వాళ్ళు, మనల్ని పొగిడేవాళ్ళు, అబ్బా అలాగా ఉంటారు కదా, బంధాలన్నీ ముడిగలిపేసుకుంటారు కదా. ఇలాంటి వాళ్ళందరూ మనల్ని ఒంటరిగా చేసి, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వల్లే మనల్ని మరచి, మన కంటికి కనబడకుండా కనుమరుగైపోయే కాలం ఎప్పుడయ్యానంటే శ్రమకాలం. నా ఒంటి నిండా ఆరోగ్యం, చేతి నిండా డబ్బు, ఇంటి నిండా జనం, నోటి నిండా తిండి, ఇలా ఉన్నాననుకో, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు వేసుకొని కమ్మగా కారులు తిరుగుతున్నాను అనుకో, అందరు వస్తారు. ఏమంటారంటే, ఒక సెల్ఫీ తీసుకున్నా, ఒక సెల్ఫీ దిగుతామా అంటారండి. అదే చింపిరి జుట్టేసుకుని, చినిగిన బట్టేసుకుని, మట్టి సార్లు వేసుకొని, కాలు కీళ్ళు కుంటుబడి కుంకి మంచం మీద మూలికి రోజులు వచ్చాయి అనుకో, ఎవడన్నా పట్టించుకుంటాడండి? మాట్లాడరేంటి? అప్పుడు వచ్చి నీతో సెల్ఫీ దిగనా అని అంటారండి. ఎందుకు అంటారేంటి? మన చింపిరి జుట్టు, మన చినిగిన బట్ట, మన మట్టి సార్లు, మన ఆకారం ఎకారంగా ఉంటే ఎవడన్నా వస్తాడు మన దగ్గరికి? ఎవడరాడు. ఒకవేళ మనం వాళ్ళు రాకపోయినా మనమన్నా ఇల్లు పక్కన నిలబడదాం అనుకుంటే దగ్గర కూడా రానిరు అంతే. ఏ పని నీకు ఇక్కడ అదొరగవా? చూసారండి, ఇది మానవ నైజం, ఇది మానవ నైజం అండి. కానీ నా దేవుడు అలా కాదు, ఎందుకంటే ఆయన దేవుడు కదా.
మనుషుల కథ దూరం అయిపోయినట్లు, మనుషుల కథ చేయబడిచినట్లు, మనుషుల కథ ముఖం చాటేసుకున్నట్లు, మనుషుల కథ పువ్వులు చల్లిన చేతితో రాళ్ళు రువ్వడం, అభిమానించిన నోటితో అవమానించడం ఆయనకి చేత కాదండి, కానే కాదండి. అందుకని ఈ శ్రమ దినమందు ఆయన ఆశ్రయమై ఉంటాడట. ఎవరికి అనంటే ఎవరైతే ఆయనను నమ్మి ఉన్నారో. నమ్మి ఉండడం అంటే యేసుప్రభు దండం పెట్టడం, యేసుప్రభుకి పూలదండ పెట్టడం, ఇది ఫోటోకి, ఇది కాదండి, ఇది కాదు. నమ్మిన వ్యక్తి యొక్క ఆయనను, ఆయన కృపను, ఆయన మహత్యాన్ని, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యతను నమ్మిన వ్యక్తి యొక్క స్పిరిచువల్ స్టేటస్, అతని యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉంటుందో తెలుసా? కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథంలో చక్కటి మాట మీరు ఎప్పుడో చదువుతుంటారు. 52వ కీర్తన, 52వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతున్నాను చూడండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. అందరూ చెప్పండి, ఎలాంటి చెట్టులాగా ఉన్నాడంట? వెరీ గుడ్, మంచోళ్ళు అండి, పాములు లంకోళ్ళు మంచోళ్ళు. ఏది చెప్పమంటే చెబుతున్నారు. ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలివ, ఎండిపోయిన చెట్టులాగా కాదు, పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నారంట. ఎందుకన్నా తెలుసండి? ఏంటంటే నిత్యము నేను ఆయన కృపయందు నమ్మిక. హలో, వింటున్నారా? ఈయన దేవుని మందిరంలో ఎప్పుడు పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాడంట, పచ్చని ఒలివ చెట్టు. ఎందుకయ్యా నువ్వు ఇంత పచ్చగా ఉంటావు? ఎప్పుడు చూసినా నోటి నిండా నవ్వు ఉంటుంది, ఎప్పుడు చూసినా గంతులేస్తుంటావు, ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటావు, ఎప్పుడు చూసినా పాటలు పాడుతుంటావు, ఎప్పుడు చూసినా వాక్యం చదువుతుంటావు, ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి దేవుని మాటలు చెప్తుంటావు. మరి ఎప్పుడు ఇలాగ పచ్చగా ఉంటావు ఎందుకని అని అంటే, నా చేతిలో డబ్బులు ఉన్నాయి, నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, లేకపోతే నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని కాదు. నాకు ఉన్నా లేకపోయినా, తిన్నా తిరగపోయినా, కట్టినా కట్టకపోయినా, నాకున్న ఆనందానికి కారణం ఏంటంటే, నేను ఇంత పచ్చగా ఆనందంగా ఆహ్లాదకరంగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే, నేను ఆయనను, ఆయన కృపను, ఆయన మహత్యాన్ని, ఆయన శక్తిని నమ్మిన వాడిరా బాబు. ఆమెను చెప్పకపోయారా? మీ ఊర్లో మనుషులు ఎప్పుడు చూడలేదా మీరు? ఈ చిత్రంగా చూస్తున్నారు కదండి మీరే. మీ వాళ్ళే కదా, అంత మీ వాళ్ళే కదా. గట్టిగా చెప్పండి. ఆయన పచ్చగా ఉండడానికి గల కారణం ఏంటంట? దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాడంట. ప్రభువుని నమ్మాడు. అర్థమవుతుందండి? మనమేమో ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తుంటాం, ప్రార్థనలు చేస్తుంటాం, ప్రార్థనలు చేయించుకుంటుంటాం. వాక్యాలు అయితే అధ్యాయాలు చదివేస్తుంటారండి. కొంతమంది అర్థం లేకుండా వ్యర్థమైన చదువు భలే చదువుతారండి. నిజం. ఉదయాన్నే లేకగానే మంచం మీద కూర్చొని, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, కొత్త రోజు ఇచ్చావు నాయన, ఈ రోజంతా నాతో ఉండి నాతో తిరిగయ్యా, ఏ స్నామలు అడుగుతున్నాం తండ్రి, రామేన్. ఇంకా ఆయనకి ఏం పని లేనట్టు ఈయన ఎంటకు తిరగమని చెప్తారు అంతే. ఇక రాత్రికైతే తిరిగి ఇంటికి వచ్చి పీకల కానీ తిరిగి పడుకునేటప్పుడు ఒక ప్రార్థన, ప్రభువా రోజు కంటే ఒక ముద్ద ఎక్కువ తిన్నాను, తిన్నదంతా అరిగిపోయేటట్లు, వేకోజాము లేచేటట్లు. ఇదే కదా మన ప్రార్థన. 2-3 మాటలతో తెగదెంపులు చేసేస్తాం, ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అద్దె కట్టలేమో అన్నట్టు. అంతే, నిజమని చెప్పే మాట. కానీ అదే కాస్త విశ్లేషించి విశదీకరంగా ఇతను దేవునిని ఎంత నమ్ముతున్నాడు, ఎంత నమ్మిక. అయ్య బాబు, ఎవరో సంగతి ఒక చిన్న మాట చెప్తానండి. ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు జకర్యా, ఆయన భార్య పేరు ఎలిజబెత్. ఏం పేరు? ఎలిజబెత్ అక్క. ఆయన పేరేమో జకర్యా. ఈయన యాజకుడు. దేవుడు, ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తుంటే, మీరు వినాలి జాగ్రత్తగా, దేవదూత వచ్చింది. చప్పట్లు కొట్టండి. భలే ఉన్నారు మీరు. చప్పట్లు కొట్టుతున్నారు, నవ్వమంటే నవ్వుతున్నారు, ఏడవమంటే ఏడిచేటట్టున్నారు. భలే ఉంది. సరే కానీ మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తుంటే దేవదూత దిగొచ్చి ఆయన్ని పలకరించింది. జకర్యా, నీ ప్రార్థన ఆలకించబడింది, దేవుడు నీ ప్రార్థన ఆలకించి చక్కటి మగబిడ్డనిస్తున్నాడు అని చెప్తే, మనమైతే ఎగిరి గంతేస్తామా లేదా? మనం ప్రార్థన చేస్తున్నది దేవుడు ఇస్తాడు అని చెప్పితే మన గుండెల్లో ఆనందం పొంగిపోద్దా లేదా? వెంటనే గంతులేసి హల్లెలూయా స్తోత్రం, ఓయమ్మ, ఓ నాయన, ఓయ్యో, ఓయమ్మ స్తోత్రం, అయ్యో నేను దేవదత్తం చూసా, దేవదత్త ఇట్లా చెప్పాడు, అట్లా చెప్పాడు, అందరికి 10 మందికి చెప్పి ఊరు వాడ ఒకటి చేసి, లోకం ఏకం చేసి, అందరిని కూసబెట్టి, అబ్బో నేను చూసా ఇట్లా చెప్తామా? ఆ మహానుభావుడు ఏమన్నాడు తెలుసండి? యాజకుడే, దైవజనుడే, అంత ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వ్యక్తే ఏమన్నాడు తెలుసా? ఎలా జరుగుతుందయ్యా నువ్వు చెప్పే మాట?
ఏది జరుగుతుంది నువ్వు చెప్పే మాట? మంత్రాలకు చింతకాలు రాలుతాయా ఏంటి? మా వయసు ఏంటి, మా శక్తి ఏంటి, మా స్థితి ఏంటి? ఇప్పుడు మగపిల్లోడు పుడతాడని నువ్వు చెప్తే నేను నమ్మాలనా? మేము నమ్మాలండే? ఏం మాట్లాడుతున్నావు? అలాగని చూసారండి, ఒక యాజకుడే, ఒక సేవకుడే, మరి ఆయనకే ఆ గతి పడితే మనలో ఎంతమంది ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళు? ఏంటండి? అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆపత్కాల ముందు, శ్రమదిన ముందు నేను ఎవరికి ఆశ్రయ దుర్గమై ఉంటానంటే నన్ను నమ్మువారిని. అర్థమవుతుందండి? నా మీద ఎంతమందికి నమ్మిక ఉందో, ఎంతమందికి విశ్వాసం ఉందో, ఎంతమంది పూర్ణమైన నమ్మకంతో నన్ను వెంబడిస్తున్నారో అలాంటి వాళ్ళకి దేవదూత కోపం వచ్చిందా లేదా? చెప్పరేంటి? దేవదూత కోపం రావచ్చా? మనం అంటుంటాం అప్పుడప్పుడు, చేసే పనులని చేస్తుంటాం. పాస్టర్ గారు కనుక కొంచెం కోపపడితే ఏమంటారు తెలుసా? అసలు పాస్టర్ గారు కోపపడచ్చా? ముద్దపప్పులాగా కూర్చొని ఉండాలి. కానీ మనం ఏం చేసినా సర్దుకుపోవాలి, శాంతమూర్తిలాగా ఉండాలమ్మా. అంత కోపం తెచ్చుకోకూడదు పాస్టర్ గారు. మనకి పెద్ద సూత్రం, మనకి పెద్ద పాఠం తెలుసు. కొంచెం గట్టిగా కనుక కోపపడ్డాం అనుకో, అభ్యాసం ఆయన పాస్టరే కాదు, ఆయన ఏంటంటే కోపడతాడేంటి? గుండ్ర ఎలా కూర్చొని ఉండాలి, కళ్ళున్నా కళ్ళు మూసుకొని ఉండాలి, నోరున్నా నోరు మూసుకొని ఉండాలి, చేతులున్నా చేతులు ముడుచుకోవాలి, కాళ్ళున్నా కాళ్ళు కట్టేసుకోవాలి. అట్లాంటి వాడు పాస్టర్. కానీ ఈయనేంటి కోపడతాడేంటి? నేను కోపడడం కాదు, ఇంకొకరు కోపడడం కాదు, దేవదూతే కోపడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోపం వస్తే ఒకసారి కొరడా తీసుకున్నాడు అంతే. కోపపడుడి కానీ పాపం చేయకుడి. దేవదూత కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ కార్యాలన్నీ జరిగేంతవరకు నీ నోరు పడిపోవునుగాక అన్నాడు. స్తోత్రం. ఇంకా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా వద్దా? నేను చెప్పనా వద్దా? ఇప్పుడు ఆ దేవదూత ఇక్కడికి వచ్చి నమ్మకం లేని వాళ్ళ నోళ్ళని పడిపోవునుగాక అన్నాడు అనుకో, ఎంతమంది నోరు నుండి ఇంటికి వెళ్తారో నాకు తెలియదు. నిజమే చెప్పేవాట. ఇక్కడికి వచ్చి సుందరంగా శుభ్రంగా కూర్చున్నా మంచిదే, సంతోషమే, అందరికీ ఆనందమే. ఇప్పుడు నేను మీ ముఖాలు చూస్తాను కానీ మీ అంతరంగాన్ని చూడగలనా? మీ గుండె లోతుల్లో ఏముందో నాకు తెలుసా? ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన దిగొచ్చి నమ్మకం లేనోళ్ళలారా నోరు పడిపోవునుగాక అన్నాడే అనుకో, అయిపోయిందే. అంటాడు. ఒరే నాయన, నువ్వు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బాగానే ఏమొచ్చింది రండి, అందుకని ఆయన వస్తే ఈ ప్రమాదం ఉంటుందని ఆయన రాకుండా నన్ను పంపించాడు. చెప్పరా బాబు వాళ్ళకని చెప్పి. విన్నారా? మంచిది. నేను అనేది ఏంటంటే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి కూడా మీకు ఇంకొక క్లారిటీ చెప్పనా, ఇంకొక విషయం చెప్పనా వద్దా? మీరు గట్టిగా చెప్తేగా. ఇప్పుడు దేవదూత వచ్చి చెప్తే ఈ నమ్మల. ఎవరైనా? జకర్యా దైవజనుడు. దేవదూత వచ్చి చెప్తే ఏం లేదా? మీకు ఇంకొక మంచి భలే మాట చెప్తే నేనండి. ఈయన ఇంటికి వెళ్ళాడు. హలో, నన్ను చూడమంటాడు, చూస్తానంటే. ఈయన ఇంటికి వెళ్ళాడు, పాస్టర్ గారు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అన్నాడు. ఆమె ఎలిజబెత్ గుండె జల్లుమనింది. అయ్యా ఏంటి అట్లా మాట్లాడతావు? మామూలుగా మాట్లాడు. అరే నీకే వచ్చింది రా సామె, సరిగా మాట్లాడి నాకు అర్థం కావాలి అన్నాడు. ఆమెకి గుండె గుప్పెట్లోకి వచ్చింది. మరి చర్చికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు మా ఆయన, ఏంటి ఇటు వచ్చాడు? పాస్టర్ గారు, హలో ఏంది నాటకాలు ఆడుతున్నావు, సరిగా మాట్లాడ. ఆమెకు అర్థమైపోయింది, ఒరే బాబు ఏదో జరిగిందిరా, మా ఆయన మాట్లాడలేకపోతున్నాడు, యాజకత్వం చేయడానికి వెళ్ళాడు కదా, ఏదో జరిగినట్టుందని వెంటనే ఇట్టే గుర్తుపట్టేసి ఇదిగో ఏం జరిగింది అనింది. అప్పుడు ఆయన, ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు జకర్యా మోగ సైకిల్తో చెప్పాడు, యాక్షన్స్ చేసి చెప్పాడు. ఎవరికి? ఎలిజబెత్ అమ్మకి. మీరు చూడండి ఒక్కొక్కరు స్పిరిచువల్ స్టేజ్, ఆ స్టేటస్ ఎలా ఉంటుందో చూడండి. సాక్షాత్తు దేవదూత వచ్చి చెప్తే ఈయన నమ్మల, ఈయన మోగ సైకిల్తో చెప్పిన మాటలు ఇట్టే నమ్మేసింది ఆమె. స్తోత్రం కలుగునుగాక. చూసారండి, మనం ఎవరినో గొప్పోళ్ళు అనుకుంటాం, ఎవరినో పేదోళ్ళు అనుకుంటాం. వాళ్ళ స్పిరిచువల్ స్టేటస్ చూడండి, వాళ్ళ ఆధ్యాత్మికమైన స్థితి చూడండి. మన అంచనాలు వేరు, దేవుని అంచనాలు వేరండి.
సాక్షాత్తు దేవదూత చెప్తే ఈయన నమ్మలేదా? ఈయన వెళ్ళి మోగ సైకిల్తో యాక్షన్స్ చేసి చెప్పిన మాటలు ఆమె నమ్మి గర్భవతి అయిందంట. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీలో ఎవరైతే ఆయన ఆట మీద, ఆయన శక్తి మీద, ఆయన కృప మీద, దేవుని మహత్యం మీద నమ్మిక కలిగి, నా దేవుడు ఆ కార్యం చేస్తాడు, నా దేవుడు నాతో ఉంటాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు శక్తి గల దేవుడు అనే పూర్ణమైన నమ్మకం మీలో ఎంతమందికి కలుగుతుందో, ఎంతమందికి ఉంటుందో, ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దైవ కార్యాలు చేతబట్టుకుని మీరు వెళ్ళగలుగుతారండి. దానికి ఏం కావాలి? గెబ్బిరు నూనె సీసా కాదు. ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది. వరుసగా వస్తున్నారు ప్రార్థనలు చేయించుకోవడానికి. సరే పోనీలో ప్రార్థన చేద్దామని నేను కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె వచ్చేదంటదే, నాకు వద్దులే కానీ సీసాకి చెయ్యి. దేనికి కాదమ్మా, సీసా కాదులే, నువ్వు రా ప్రార్థన చేస్తా. నాకు వద్దులే ఆయన ముందు సీసాకి చెయ్యి. నేను అడిగిన, ఏంటి నాకు సీసా కడుపు నొప్పి అని అడిగా. ఆ సీసాకి కడుపు నొప్పి, తలనొప్పి, వెన్ను నొప్పి, పన్ను నొప్పి. సీసాకి ఎందుకు నీకు చేస్తారు రామ్మ అంటే, నాకు వద్దులే బాబా ఈ సీసాకి చెయ్యి. ఈ సీసాల బ్యాచ్ ఒకటి తయారైంది ఈ మధ్య. వింటున్నారా నేను చెప్పేమాట? నా ప్రియమైన సహోదరులారా, అవసరంలే. నా దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతం చేస్తాడు ఈ రాత్రి. ఎందుకంటే దేవుడి వాక్యమే చెప్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ. ఎంత మహిమను తెలుసా? సచ్చిన వాడిని సజీవునిగా చూడగలిగినంత మహిమ. నిర్జీవమై పడి, చుట్టబడి, పట్టబడి, కట్టబడి, సమాధిలో పెట్టబడిన వాడు సజీవుడే లేచి వచ్చాడండి. దీనికి ఏం కావాలి? నమ్మిక కావాలి. నమ్మిక గనక నీ దగ్గర ఉంటే సచ్చిన వాడిని సజీవునిగా చూడగలుగుతావు, సచ్చిన శవాన్ని సజీవంగా చూడగలుగుతావు, మృతతుల్యమైన శరీరాలలో జీవం కలుగుతుంది. నీ బ్రతుకులో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చూడని మహత్యం నీ కళ్ళతో చూడగలుగుతావు. ఎప్పుడు నువ్వు నమ్మాలి. ఆమేన్. ఒక మాట, ఎవరిని ఆయన ఎరిగి ఉన్నాడంటే, ఆయనను నమ్మువారిని, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. వారికి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఒక్క విషయం చెప్పా, చాలా క్లుప్తంగా త్వరగా ఒక 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. నాకు అర్థమైంది మీ యొక్క తొందర ఏంటో, మీ యొక్క కార్యక్రమాలు ఏంటో నాకు అర్థమైంది. తొందరగా పంపించేస్తా. ఇంకొక మాట చెప్పనా? యోహాను సువార్త చూడండి, 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. తీయండి, త్వరగా తీయండి, చూద్దాం ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వాక్యం. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు. హలో, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పట్లా. మరి ఎవరిని గురించి చెప్తున్నావు? నేను ఏర్పరచుకొనిన వానిని ఎరుగుదును. చప్పట్లు కొట్టవేరా? హల్లెలూయా. ఎవరిని ఆయన ఎరుగున్నాడంట? ఆయన ఎవరినైతే ఏర్పరచుకొని ఉన్నాడో వారిని మాత్రమే ఎరిగి ఉన్నాడంట. యెహోవా తన వారిని ఎరుగును, తన వారిని ఎరుగును. ఎవరయ్యా నీ వారు అనంటే, మొదటిదేమో నా యందు నమ్మిక ఉంచు వారిని నేను ఎరిగి ఉన్నాను. రెండవ అనుభవం ఏమో, నేను ఎవరిని ఏర్పరచుకొని ఉన్నానో వారిని ఎరిగి ఉన్నాను. ఆయన కొందరిని ఏర్పరచుకొని ఉన్నాడంట. ఈ రాత్రి నేను మీతో ఒక మాట చెప్పనా? మీలో కొందరిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు, ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పరచుకొని వాణిని ఆయన ఎరిగి ఉన్నాడు. అలాగైతే మీలో ఎవరు ఆయన చేత ఏర్పరచబడిన వాళ్ళు? ఏర్పరచబడిన ప్రజలుగా ఉన్నారా? తృణీకరింపబడిన ప్రజలుగా ఉన్నారా? ఇప్పుడు చూడండి, దావీదు ఉన్నాడు, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడే. సౌలుని కూడా దేవుడే ఏర్పాటు చేసింది. అర్థమైందా? అయితే దేవుడు సౌలుని తృణీకరించాడు, ఆయన చేయి విడిచిపెట్టేశాడు. దావీదుకి చేయి విడిచిపెట్టలా, దావీదుని తృణీకరించలా. ఎందుకని? దావీదుని ఏర్పరచుకున్న దేవుడు ఏం చూశాడు దావీదులో? దావీదుని ఎందుకు కాచుకున్నాడు, కాపాడుకున్నాడు? నా హృదయానుసారుడని సాక్ష్యం ఎందుకు చెప్పాడు?
దావీదు వెళ్ళిన ప్రతి చోట జయం ఎందుకు ఇచ్చాడు? దావీదు వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఎందుకు కాపాడుతూ వచ్చాడు? దావీదు సంతతిలో ఒకరిని నిత్యము సింహాసనం మీద ఉండేటట్లుగా అతన్ని ఎందుకు ఆశీర్వదించాడు? వింటున్నారండి? ఇప్పుడు మీరు మీ సంతతి ఉన్నారండి, మీరేం ఆశిస్తారు? ఎప్పుడు మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నతంగా ఉండాలని ఆశిస్తారా లేదా? ఆశిస్తారా లేదా? కోరుకుంటారా లేదా? మీరు ప్రార్థన చేసేది కూడా ఏమని ప్రార్థన చేస్తారు? నాయన మా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆశీర్వదించు, మా దేశ ప్రధానమంత్రిని దీవించు. ఏనాడని చేస్తారమ్మా? తప్పిదారి కల్లో కూడా రాదు మన నోట్లో ఆ మాట. రాదు, నాకు తెలుసు కదా. మనం మోకరిస్తే ఏమని ప్రార్థన చేస్తాం? నాయన నాకేం ఆయాసం, మా ఆయనకేమో ఉబ్బసం, మా కుక్కలకేమో నీరసం, మా ఇంటి చుట్టూ కాపాడు, మా ఇంటి చుట్టూ దేవదూతలు పెట్టు, అయ్యో అప్పులున్నాయి నాయన, అమ్మాయికి పెళ్లి చేయి, అబ్బాయికి ఉద్యోగం ఇవ్వు. అంతే కదా. అంతకు మించి మనం కుటుంబాన్ని దాటి బౌండరీ దాటి బయటకు వెళ్తామండి. మీకు ఇంకో మాట చెప్పనా? ఒక అతను ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు. ఇంకంతే, రెండో మాట లేదు. ఇంకా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని 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 ఇంకా మరలా ఏమనుకున్నాడో రెండో మాట అంటాడంట, ప్రభువా నా భార్య యొక్క భర్తను దీవించయ్యా. వాడుడాడు అంటే అంత స్వార్థం దీవెనల దగ్గర. ఇక నా భార్య యొక్క భర్తను దీవించయ్యా, నా భార్య అని 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 మరలా ఏమనుకున్నాడు ఏంటో, దేవుడు కోపపడతాడు అనుకున్నాడు ఏంటో, మరలా మూడో మాట అంటాడంట, ప్రభువా నా పిల్లల యొక్క తండ్రిని దీవించు నాయన. వాడెవడు? ఇంకా ఆ బౌండరీ దాటిపోడు. అంతేగాని నశించిపోయే ప్రజల సంగతి ఏంటి, మన ఊరు సంగతి ఏంటి, మన రాష్ట్రం సంగతి ఏంటి, మన ఇవన్నీ పట్టు. వింటున్నారండి నేను చెప్పే మాట? దావీదుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? మీకు దావీదులో ఉన్న 3 విషయాలు చెప్పనా ఆపనా? మీరు నన్ను చూస్తే కానీ నేను చెప్పేదానికి మీరు ఎటో చూస్తుంటే మేము ఎందుకు చెప్పాలి మీకు? చెప్పనా? దావీదులో మొట్టమొదటి గుణం ఏంటంటే కృతజ్ఞత గలవాడంటండి దావీదు. హల్లెలూయా. ఏం కలిగినాడు? మనకు లేనిది దావీదుకున్నదేంటి? డబ్బు కాదా? డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. డబ్బు లేని వాళ్ళు ఎవరున్నారమ్మా? ఉట్టి దొంగ మాటలు చెప్తారు కానీ ఏమి లేవు మా దగ్గర ఏమన్నా అంటారు కానీ ఉండేదంతా వాళ్ళ దగ్గరే. కొంతమంది అబ్బో బయట బెటరు, ఏమి లేనోళ్ళలా ఉంటారా? అబ్బో లక్షలు ఉంటాయి. నిజం, నాకు తెలుసు. ఆ మధ్య మోడీ గారు ఒక ప్రకటన చేస్తే గవర్నమెంట్కి కొంత డబ్బు సహాయం చేశాడు. ఎవరో తెలుసా? అడుక్కుంది అతను. మీకు తెలుసో తెలీదో? మోడీ గారు ఏదో ఒక పథకం పెట్టేదానికి ఎవరన్నా మీరు సహాయం చేసేవాళ్ళు ముందుకు రాండి. ఎట్లా అంటే 4 రోడ్ల సెంటర్లో అడుక్కుంది అతను దేశానికి సహాయం చేస్తున్నానని చెప్పి కొంత అమౌంట్ ఇస్తే బెత్తరపోయారు మా వాళ్ళు. వీడి దగ్గర ఎంత ఉన్నాయా అని. మరి అతని దగ్గర అంతుంటే మీ దగ్గర ఉండవా ఏంటి? అటు కనబడతారు కానీ అమ్మో డబ్బు కాదు. దావీదుకి ఉన్నది మనకు లేనిదేంటి? అందరు నోళ్ళు తెరిచి చెప్పచ్చుగా. ఆధార్ కార్డా, ఆరోగ్యశ్రీయా, మీకు తెలిసింది కరెక్ట్గా చెబుతున్నారు. కృతజ్ఞత. మన పరిస్థితి అంతా ఎట్లుంటుందంటే ఇచ్చే వాటిని తింటానే ఉంటాం, పెట్టే వాటిని తింటానే ఉంటాం. కృతజ్ఞతగా దేవునికి మాత్రం ఒక్క కృతజ్ఞత స్తుతి మాత్రం చెల్లించమండి. 1 వే ట్రాఫిక్ అంటారు మా భాషలో దీన్ని. ఎంతసేపటికి ఇమ్మని ఇచ్చేదంతా దిగమింగడమే కానీ ఆఖరికి మళ్ళీ ఏమంటారు తెలుసా? ఇచ్చాడులే, ఏమి ఇచ్చాడంట, ఆ వెనకోళ్ళు చూడు, ఆ మధ్య రాయపూడి రాజధానిలో అరకరం కొన్నారంటగా. వాళ్ళకి రాయపూడి రాజధానిలో అరకరం ఇచ్చే సంగతి తెలుసు కానీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా నిన్ను నీ గుడారాన్ని ఆయన రెక్కల చాటున దాచిన దేవుని శక్తికి కృతజ్ఞత కలిగి బ్రతకరండి. హలో, వింటున్నారండి? ఉందా మన గుండెల్లో కృతజ్ఞత? ఉందా? ఏనాడైనా ఉదయాన్నే లేచిన వెంటనే పడక దగ్గర మోకరించిన ఆయన ఇదే మరణమనే మంచం మీద, ఈ మరణమనే పడక మీద నుంచి నెగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లక్షల కోట్ల మంది ఉన్నారు. నాయన నన్ను కాచి కాపాడి ఆశీర్వదించి ఆరోగ్యకరంగా మరొక దినానికి నన్ను తీసుకుని వచ్చావు, నీకు స్తోత్రం బాబోయ్, నీకు వందనాలు. ఎంతమంది ఉన్నారండి?
ఒక్క క్షణం ఒక కన్ను రెప్పపాటులో కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఒక కన్ను రెప్పపాటులో వేల మంది మన కన్నులు ఎదురు పోతున్నారు. అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని అల్లాడిపోతూ ఏ క్షణం ఏం జరుగుతుందని దినాలు లెక్క పెట్టుకునే ప్రజలు ఉన్నారు. కానీ నీవు నీ కుటుంబం ఈరోజు సుభిక్షతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నోటి నిండా తినగలుగుతున్నారు, కడుపు నిండా తినగలుగుతున్నారు, కంటి నిండా చూడగలుగుతున్నారు, సమసమాజంలో వ్యక్తులుగా నిలబడగలుగుతున్నారంటే దీనికి శక్తి కలిగిన నాథుడెవరు, నన్ను రక్షించిన వాడెవరు, నన్ను కాపాడిన దేవుడని ఎవరని ఏనాడైనా ఆ దేవునికి కృతజ్ఞత కలిగిన శిరస్సు వంచి నమస్కరించి ఆయనకి కృతజ్ఞత స్థుతి చెల్లించిన పాపాన్ని ఏనాడన్నా పోయామా? లేదు. పల్లెం దగ్గర కూర్చొని 4 పల్లెలు నాయలు కాదని లేపడం తెలుసు మనకు. నిజం. ఒక్కొక్కరు పల్లెం అరెకరం దున్నుతారు. ఇక అంతే, మంచిదే. దాన్ని ఇచ్చిన దేవుడు ఎవరు? ఒక అబ్బాయి నాకు నేను సావుకు అంటే 97 సంవత్సరంలో మేము శారదా కాలేజీలో ఉండేటప్పుడు మా మందిరంలో మాతో కూడా వచ్చి పడుకునేవాడు. ఎందుకు పడుకునేవాడంటే వాళ్ళ ఇల్లు చాలా చిన్న ఇల్లు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు, ఈ అబ్బాయి నలుగురు పడుకోవడానికి వాళ్ళ ఇంట్లో స్థలం లేక మాతో వచ్చి మందిరంలో పడుకునేవాడు. సరే పోనీళ్ళు పేదవాళ్ళు కదా, పోనీళ్ళు మేము మాతో ఉంచుకునేవాడిని. చెప్పనా ఆపనా అదే ఇట్లాంటివి అయితే చెప్పమంటారులే. ఏమైంది సంగతి తేలకపోతే నిద్ర వస్తుంది రాత్రికి. సరే మాతో కూడా మందిరంలో పడుకునేవాడు. సరే మంచిదే. ఆ తర్వాత మేము ఇట్లా సావుకని మేము ఒక్కొక్క ఊరు తిరుగుతా ఇట్లా వచ్చేసేమో అయిపోయింది. ఆ గుంటూరులో ఆ లార్జ్ సెంటర్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పట్టించుకుంటున్న బండికి నేను పేజలాడన్నా అన్నాడు. పెట్రోల్ బంకులో పేజలాడు రీడు అని చూస్తే ఈయనే, తమ్ముడా బాగున్నావా? ఓ ఎంతకాలం అయింది నిన్ను చూసి, చాలా కాలం అయింది. అయినా నువ్వు ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? నేను నెలకొక వారం గుంటూరు వస్తున్నాను కదా వాక్యం చెప్పడానికి, మరి మందిరంలో నువ్వు కనపడలేదేంటి అంటే నవ్వాడు. మనల్ని కదా ఒకటి తెలుసు కదండి. నవ్వడం కాదు, ఏంటి మందిరికి రావట్లేదా ఏంటి, నువ్వు చర్చికి రావట్లేదా ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, కనపడలేదేంటి అట్లా అంటే నవ్వితే అతని మీద నాకున్న స్వతంత్రతను బట్టి ఏది మాతో ఉండేవాడు కదా, నేనేమన్నానంటే నవ్వడం కదా పిచ్చి మొహమా, దేవుని మందిరికి వస్తున్నావా లేదా సమాధానం చెప్పు అని కొంచెం గట్టిగా మాట్లాడితే మీకు మాట చెప్పనా, ఏమన్నాడు తెలుసా? అన్నా దేవుడా 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 అని చెప్పి చర్చిలో కూర్చొని సప్పట్లు కొట్టుకుంటే దేవుడు పరలోకంలో దింపుతాడా? దేవుడా 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 అని చర్చికి వచ్చి సప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటే దేవుడు పరలోకంలో దింపుతాడా? నా రెక్కాడితే నా డొక్కాడాలి గానే అన్నాడండి. అయ్య బాబోయ్, అసలు నాకైతే స్టన్ అయిపోయా నేను. ఎందుకంటే అప్పుడు మనం ఏమన్నా పడి ఉండేవాడు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం కాలేజీలో ఏదో సీట్ వచ్చిందంట, కాలేజీలో కొంచెం ఏదో మాస్టర్గా పనిచేస్తున్నాడంట. ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకున్నాడు కదా. ఇప్పుడు నేను ఏమరా బాబు చర్చికి రావట్లేదు, ఏమిరా బాబు అని అనేసరికి కోపం వచ్చినట్టుంది. చర్చిలో కూర్చొని సప్పట్లు కొట్టుకుంటే మూటలు దిగవో, నా రెక్కాడితే నా డొక్కాడాలన్నాడు. నేను తక్కువైనా, నీ రెక్కాడితే కదా డొక్కాడాలి, అసలు ఆ రెక్క ఆడకుండా చేస్తే ఏం చేస్తావు? మరి అంతే కదండి. ఆయనకి రెక్కాడితే డొక్కాడుతుందంట. ఆ 2 రెక్కలు పట్టుకుని ఇంచాడనుకో దేవుడు. పెద్ద హాస్పిటల్లో పుణ్యమాట బస్ స్టాండ్లో 2 కర్రలు సంకలో పెట్టుకొని బాబా అంటాడు. అరే నీ రెక్కాడితే డొక్కాడుతుంది కరెక్ట్ అనే కాదనట్లా. ఆ రెక్కలకు బలం ఇచ్చిన వాడు ఎవడరా? ఆ రెక్కలకు శక్తి ఇచ్చింది ఎవడు? నీ యావత్ జీవితంలో ప్రభావితమైన ఈ ఆశీర్వాదానికి నీ నడినెత్తి వదులకు అధికాల వరకు ఉన్న అణువులో ప్రతి పరమాణువుకి శక్తినిచ్చి జీవం ఇచ్చింది ఎవడు? మా మందిరానికి ఒక డాక్టర్ గారు వస్తాడండి. ఆ డాక్టర్ గారు చెప్పాడు, అన్నా మెదడులో ఈ తల వెంట్రుకుందే, ఈ తల వెంట్రుక పోసన్న, ఈ తల వెంట్రుక మందాన నరాలు ఉంటాయంట మెదడులో. మనం చూడలేదులేండి, ఎవడు మెదడు మనం చూడలే. ఆయన చెప్పాడు, ఆయన చూశాడు కనుక. మన మెదడులో ఈ వెంట్రుక పోసాన నరాలు ఉంటాయన్నా, ఈ వెంట్రుక మందంలో ఉన్న నరాల్లో ఏ నరంలోనన్నా ఇంత బ్లడ్ క్లాట్ అయితే శరీరంలో ఏదో ఒక అవయవం పనిచేయకుండా పోద్దన్నా అన్నాడు. నా గుండె జల్లుమనిందండి. వాటర్ పైపు కాదు, ఈ వెంట్రుక ఎంత, దీని బతుకెంత, ఇంత పరిమాణంలో ఉన్న నరాల్లో ఎంత రక్తం ప్రవహిస్తుంది. ఆ రక్తం కొంచెం అంత క్లాట్ అయితే
ఈ శరీరంలో ఏదో ఒక అవయవం పనిచేయకుండా పోద్దంట. అమ్మ ఆ మాట అన్నప్పటి నుంచి నేను గుర్తుకొచ్చినప్పుడల్లా సోత్రం అనుకుంటా. ఎందుకంటే ఆ వెంట్రుక పోసన ఉన్న నరాల్లో కూడా బ్లడ్ క్లాట్ కాకుండా నా దేవుడు నన్ను కాపాడుతున్నాడంటే ఏం చెల్లించాలి ఆయనకి? ఏం చెల్లించాలండి? ఎవరు కాపాడుతారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు మనల్ని పోషిస్తారండి? అంటే మన మీద ఎంత శ్రద్ధ నిలిపి మనం ఎంత కృతజ్ఞులమై బ్రతకాలండి. ఇంకా నేను చాలా విషయాలు క్లుప్తంగా చేసి చెప్తాను. దావీదుని గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి దేవుడు రాజుగా అభిషేకిస్తే, రాజుగా అభిషేకించబడిన తర్వాత మీసాల బెలేసి కాలు రగరేసి సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, రే మన టాలెంట్ రా ఇదే, మన టాలెంటో నాకు ఎప్పుడో తెలిసి ఈ స్థితికి వస్తానని, పిలిపించో మన వాళ్ళని పిలిపించో, మన ఊరోళ్ళు పిలిపించో, ఇట్లాంటి గర్వపు మాటలు మాట్లాడలేదండి. అతడు రాజుగా అభిషేకించబడిన తర్వాత యెహోవా సన్నిధికి దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి అంటాడంట, యెహోవా నా దేవా, నీ దాసుడనైనా నా కుటుంబం ఇంతగా నీవు దీవించుటకు నేను ఏ పాటి వాడినయ్యా. మన నోట వస్తుంది ఆ మాట. ఒక దేశానికి రాజు వచ్చి దేవుని మందిరంలో, హలో వింటున్నారా, మనకు 4 రూపాయల చేతిలో ఉంటే మనం ఏంటంటే చర్చికి వెళ్ళేది పాటగారిని రమ్మను. అబ్బా, మన గర్వం అలా ఉంటుందండి, మన అహంకారం అలా ఉంటుందండి. మనం ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి, మనం ఎందుకు వెళ్ళాలి దేవుని వైపు, ఏమి ఇంట్లోంచి ప్రార్థన చేస్తే దేవుడు వినడా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారండి. అయితే దావీదు అంత ఉన్నత స్థితికి వెళ్ళిన, అంత ఉన్నతంగా ఆశీర్వదించబడిన, అంత ఘనత వహించిన వాడైనప్పటికీ ఆయన యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము. అయ్య బాబు, నీకేంటి నాయనా, నీకు చలవరాత్రి బండ్లు ఉన్నాయి, కోటలు ఉన్నాయి, నీకు నర్తనశాల ఉంది, రాజు నువ్వు వాడు కూర్చుంటే డ్యాన్సులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, జ్యూసులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇసురేవాళ్ళు ఉన్నారు. నాయన ఇక్కడికి ఎందుకయ్యా నువ్వు రావడం అంటే, ఇది జీవము కలిగిన దేవుని మందిరము, నా కోటలో లేని సమాధానం నాకు ఇక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. నా కోటలో లేని ఆనందం నాకు జీవము కలిగిన దేవుని మందిరంలో దొరుకుతుందయ్యా. నా కోటలో లేని విశ్రాంతి నాకు దేవుని సన్నిధిలో దొరుకుతుందయ్యా. అందుచేత ఆ గడప దగ్గర కాచుకొని ఉంటానయ్యా. ఎంత కృతజ్ఞత కదా. నీ గడప దగ్గర కాచుకొని ఉంటానయ్యా. నాకేమి ఇక్కడ ఆధిక్యతలు, ఆధిపత్యాలు, సింహాసనాలు, పదవులు అవసరంలే. నన్ను సెక్రటరీని చేస్తావా, ట్రెజరర్ని చేస్తావా, నన్ను సండే స్కూల్కి మేనేజర్ని చేస్తావా. సండే స్కూల్కి మేనేజర్ అంట, ఆ పిల్లలు దీన్ని బిస్కెట్లు కొట్టేయడానికి. ఈ పదవులు నాకు అవసరం లేదు స్వామి. ఆ మందిరంలో గడప దగ్గర కాచుకో. ఎవరనే మాట ఇది? ఒక రాజు, మనము పోజు, పెద్ద పోజు. మీ చర్చకు వస్తావు, కుర్చీలు వేస్తావా, ఏం కాళ్ళు లేవా, కూర్చోలేవా? బాగా లేకపోతే ఓకే, నేను కాదన్నట్లు కింద కూర్చోలేకపోతే కూర్చోండి, ఇబ్బంది కాదు. దేవుని మందిరంలో ఆధిక్యతలు కోరుకోవడం ఏంటి? దేవుని మందిరంలో పదవులు కోరుకోవడం ఏంటి? అదే ఉన్న సత్రమా? దేవుని మందిరంలోకి వచ్చి సాష్టాంగపడి సాగిలపడి తల ఎత్తుటకైనా నేను యోగ్యుడిని కాదయ్యా, నీ కృపదయచేయి మోకరించి ఆయన పాదాలు పట్టుకుని కన్నీళ్లు గార్చి గోజారుకోవలసిన దానికి దేవుని మందిరంలో మనం చేయించండి. దావీదులో ఉన్న లక్షణం అదే, కృతజ్ఞత. అందరు చెప్పండి, ఏంటది? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లుతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లుతును, విరిగి నలిగిన బలియాగములను
యాగముగను నా హృదయమర్పించనా. తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పించనా. రక్షణ పాత్రను నే చేతబూని నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను నే చేతబూని నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా. హల్లెలూయా. దావీదంట కృతజ్ఞత గలవాడంట. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్పనా దావీదుని గురించి? చెప్పనా ఆపనా? మీరు చెప్తే చెప్పనా ఆపనా? మరి దావీదంట పశ్చాత్తాపమైన మనసు గలవాడంటండి. ఇంక నేను రెఫరెన్స్లు చెప్పుకుంటూ ఉంటే మీరు లేట్ అయిపోద్ది కదా, అందుకు త్వరగా చెప్పేస్తా. పశ్చాత్తాపమైన హృదయం గలవాడంట. కృతజ్ఞత కలిగిన మనసు ఒక్కటే కాదు, పశ్చాత్తాపం అంటే ఏదైనా ఒక చిన్న బలహీనత, ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకో, అబ్బో ఇది పొరపాటు అని తెలిసిన వెంటనే ఓ అబ్బా ఇది కూడా పెద్ద తప్ప, అసలు మా ఇంటోళ్ళు మా పక్కింటోళ్ళు మా వెనకింటోళ్ళు అయితే పెద్ద పెద్ద పాపాలను ఇస్తే ఉంది వాళ్ళ దగ్గర, నేను చేసింది ఏంటంటే ఇక్కడ అని సమర్థించుకునేవాడు కాదంటండి. అసలు ఇంకొక మాట కూడా చెప్తాను నేనండి. దైవజనులు మన ఆత్మీయ తండ్రి ఏసన్న గారు ఉన్నారు కదా, ఆయన మందిరంలో ఒకరోజు వాక్యం చెప్పి అందరికి ప్రార్థన చేస్తుంటే ఇట్లాగే పాముల్లంక అనే ఇట్లాంటి ఊర్లో నుంచి ఒక 6-7 కుటుంబాలు వస్తాయంట ప్రార్థన మందిరానికి. అప్పుడు ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె కనబడితే ఆమెకు ప్రార్థన చేసి ఊరకనే అన్నాడంటమ్మా, ఏంటి ఒకదాని వచ్చే మిగతా 4-5 కుటుంబాలు రాలేదు ఏంటి అంటే, ఆమెనిందంట ఏసన్న గారండి ఎట్లాగైనా మాకంటే వాళ్ళకి భక్తి తక్కువేనండి, అందుకే వాళ్ళు రాలా అనిందంట. అంతటితో అన్న ఊరుకుండా కూడా ఏసన్న గారు ఆయన అన్నాడంట, వాళ్ళకి భక్తి తక్కువ మీకు భక్తి ఎక్కువ అని చెప్పడానికి భక్తిని దేంతో కొలిసేవమ్మా అన్నాడంట. ఆయన తక్కువైనడా? ఇప్పుడు దూరం అయితే మీటర్లో కొలుస్తారు, పాలైతే లీటర్లో కొలుస్తారు, మరి భక్తిని దేంతో కొలిసావు? వాళ్ళకి తక్కువ నీకు ఎక్కువ అనడానికి. అంటే ఆమె కూడా తడుముకోకుండా అనిందంట, వాళ్ళు నెలకు 3 సినిమాలు చూస్తారు అయ్యా, మేము ఒకటేగా చూసేదే. చూసారండి, వాళ్ళు నెలకు 3 సినిమాలు చూస్తారంట, ఈ ఒకటి చూస్తుందంట. అందుకంటే వీళ్ళకంటే వాళ్ళు పెద్ద పాపులు అంటే ఇవి చిన్న పాప అంట. పాపంలో కేజీ పాపం, 2 కేజీల పాపం, 5 కేజీల పాపం అట్లా ఏం ఉండదు. ఆజ్ఞ అతిక్రమమే, ఇంక దానికంటే తక్కువ ఏముంది? నువ్వు అసలు దేవుని మాటని వినలేదంటేనే పాపం. మరి దానికి పెద్ద పాపం చిన్న పాపం ఇలాగే ఉండదు. వింటున్నారా? దావీదు ఎలాంటి వాడంటే చిన్న డాట్, చిన్న తప్పేదని తెలిసింది. నాతాను ప్రవక్త వచ్చాడు, రాజా ఆ వ్యక్తివి నీవే, నువ్వు చేసిన పాపం నీకు తెలీదా, ఆ వ్యక్తివి నీవే అని ఎవరిని అన్నాడు? ఒక రాజుని. ఎవరన్నారు? ఒక సేవకుడు వెళ్ళి ఒక రాజుని అనొచ్చండి? చెప్పరేంటండి? ఇప్పుడు మన నాయకులు ఉన్నారనుకో, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి, అయ్యా నువ్వు వీరుడు అయ్యా, శూరుడు అయ్యా, అసలు నీ మూలంగా మేము బతుకున్నాం, వడ్డిదే రొక్క వాళ్ళ ముందు గ్యాస్ కొట్టేస్తామంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటమ్మా అటు చెప్పావు నువ్వు అంటే, మరి అటు చెప్పాలమ్మా అంటారు. అంతే కదా. మరి ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక దైవజుడు ఎంత రోషంగా ఎంత యథార్థంగా, ఇప్పుడు నేను చెప్పానే ఆ దుర్మార్గమైన పని చేసిన వ్యక్తి నువ్వే అన్నప్పుడు రాజు స్థానంలో ఉన్నవాడు ఏమనాలి? పాస్టర్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో,
ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ? నేను రాజును అనుకున్నావా, లేకపోతే నీ కింద పనిచేసే పనివాడిని అనుకుంటున్నావా? ఆధారాలు ఉన్నాయా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు సావకుడు అయితే బయటగా రే తీసుకెళ్ళరా. తిక్కలోడు ఉన్నట్టున్నాడు. పాస్టర్ అనొచ్చా లేదా? చెప్పరేంటి? అనొచ్చా లేదా? మీ ఇంట్లో సరే ఒక చిన్న మాట చెప్తా. మీ ఇంట్లో పని మనిషి ఉందనుకో, ఆ పని మనిషి వచ్చి మిమ్మల్ని విమర్శిస్తూ ఒప్పుకుంటారా? మరి దావీదుకి ఆ ఛాన్స్ ఉందా లేదా? రాజుగారు కదా. కానీ ఎంత పశ్చాత్తాప్తుడంటే అలా అనలేదండి. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట అన్నాడో వెంటనే సరెండర్ అయిపోయి వెంటనే మోకాళ్ళు వేసేసాడు. అయ్యా, నేను చేసిన తప్పే. వింటున్నారా? ఎవరిని ఏర్పరుచుకుంటాడు దేవుడు? ఇదిగిదిగు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని, కృతజ్ఞత కలిగిన మనసు దావీదిది. అందుకే దావీదుని ఏర్పరుచుకున్నాడు. ఏరి కోరుకున్నాడంట దావీదుని. ఆ మాట చదువుతుంటే గుండె నిండిపోద్దండి. ఏరి కోరుకున్నాడంట. ఇతడే నేను ఏర్పరుచుకునిన వాడు. ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకునిన నా సాధనం. పౌలుని గురించి, దావీదుని గురించి నేను ఏర్పరచుకునిన వాడు ఇతడే. ఇదిగో నేను ఏర్పరచుకున్న పని కొరకు ప్రత్యేకించండి. బర్నబాని, పౌలుని ప్రత్యేకించండి. కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. వాళ్ళలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? నేను ఒక్కరిని చెప్తున్నా, దావీదు గురించి ఒక్కటే చెప్తున్నాను. దావీదులో ఉన్న మనస్తత్వం ఏంటంటే కృతజ్ఞత కలిగిన మనస్సు. రెండవది పశ్చాత్తాప్తుడైన మనస్సు. చిన్న బలహీనత, పొరపాటు తెలియగానే ప్రభువా, దావీదుని గురించి దేవుడు చెప్పాడు, ఊరియా భార్య విషయంలో తప్ప అతడు యథార్థంగా నడిచినవాడు. ఇంకో మాట చెప్పనా? ఆ ఒక్క పాపం, ఒక్క తప్పును గురించి ఎన్ని కీర్తనలు రాశాడో. మనం ఒప్పుకుంటామేంటి? మనం ఒప్పుకుంటామనే? మన అంతరాత్మ మనల్ని గద్దిస్తున్న ఒప్పుకోం. పైకి మాత్రం నేను కాదో అంటాం. దావీదు అలాంటి వాడు కాదు. స్తోత్రం. ఇంకొకటి, దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే దేవుని హృదయాన్ని ఎరిగిన వాడంట. ఎవరి హృదయాన్ని? అందరు చెప్పకపోయారా? మనకు తెలుసా దేవుని హృదయం? తెలియకనే కదా అనవసరంగా వెళ్ళి తప్పెట్లు తాళాలతో బోర్డు కడతాం, వ్యాపారం ప్రారంభిస్తాం. నెల 15 రోజులు అయిన తర్వాత దివాళ బోర్డు పెడతాం. ఏమి రాబోయే అంటే నా కర్మ కలిసి రావట్లే. ఏది కలిసి రావట్లే. కలిసి రావడం కాదు, నువ్వు కలిసిపోవట్లే. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఘనంగా చేస్తారు. ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఈ తలుపు తీసి వెనకుండా కిటికీ తీసి ముందు పెడతారు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఈ తలుపులకి కిటికీకి కనుక నోరు కనుకుంటే తిట్టకుండా తిడతాయి అయ్యి. సాంబార్ మొహం కూడా నేనేం చేశాను నిన్ను, గుట్టుగా నన్ను ఒక దగ్గర ఉన్నవంటరా మునక్కడ మొహం కూడా ఏంటి ఎక్కడ పెడతావు, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి తిట్టకుండా. ఎందుకంటే మనాలు చేసే శాత పనులు అట్లే ఉంటాయి. 2 నెలల క్రితం వస్తే తలుపు ఏడుంది, కిటికీ ఆడుంది. మొన్న పోతే కిటికీ ఏడుందో, తలుపు ఆడుంది. మళ్ళా అంటాడు, ఏంటనండి ఏం కలిసి రావట్లే, బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి దారి పెడదామని అంటాడు. అయ్యేం చేసేయి నిన్ను? నీ మనసు బాగుంటే, దేవుని హృదయాన్ని నువ్వు ఎరిగిన వాడవైతే ఎక్కడ నువ్వు అపజయం అనేది చవి చూడవలసిన అవసరం ఏం లేదండి. ఎక్కడ నీకు అపజయం అనేది ఎందుకంటే దేవుని మనస్సు, దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఎప్పుడు మనల్ని అపజయాల మార్గంలో తీసుకుని వెళ్ళదు. చిన్నగా బోధిస్తాడు. ఆయన చిత్తం ఎప్పుడు కూడా విజయం వైపు వెళుతుందండి. ఆయన చిత్తం ఎప్పుడు మనకు జయాన్ని నేర్పిస్తుంది, జయాన్ని మనకు అప్పగిస్తుంది. నీ చేతి పనుల్లోనైనా, వ్యవసాయమైన, ఉద్యోగమైన, చదువుల రంగమైన ఏదైనా ఆయన చిత్తాన్ని, ఆయన మనస్సుని ఎరిగి ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగితే విజయం నీ చేత నిలుస్తుంది. తల ఎత్తుకుని బ్రతకగలుగుతావు. కనుక నా ప్రియులారా 2 విషయాలు చెప్పా. ఒకటి, ఎవరిని ఆయన ఎరిగి ఉన్నాడంటే, మొదటిదేమో చెప్పండి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. రెండవదేమో ఆయన ఏర్పరచుకొనిన వారిని ఎరిగి ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్న వాడు ఎలా ఉంటాడంటే కృతజ్ఞత హృదయం కలిగి ఉంటాడు, పశ్చాత్తాపమైన మనసు కలిగి ఉంటాడు. ఆయన హృదయాన్ని ఎరిగిన వారై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని చెప్పాను? 2 చెప్పానా?
ఇంకొక చిన్న వాక్యం చదువుతారా, ముగించుకుందామా? ఏమంత ఇరక్తగా చెప్పండి అన్నయ్య అని మర్యాదగా చెప్పచ్చుగా. ఏం చేద్దాం, వచ్చి కూర్చున్నాం కదా, మైకు నీ చేతిలో ఉంది, మైకు మాకు ఉందంటారా? నాకు చేతిలో మైకు, మీకేం మైకు కదా. చెప్పండి, చెప్పనా ఇబ్బంది ఏం లేదుగా. ఆ ఫ్లైట్ టైం వెళ్ళిపోతుందిగా మళ్ళీ మీకు చెప్పమంటారు. చిన్న మాట ఏంటంటే మీ అందరికి బాగా తెలిసిందే ఆ మాట. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వాక్యం 3వ మాట ముచ్చటకు చెప్పి ముగించేస్తా. చదువుమా. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎవరిని ఎరుగుంటాడంట ఆయన? అందరు చెప్పండి. నా గొర్రెలను నేను ఎరుగుదును. మొదటిదేమో నన్ను నమ్మువారిని ఎరుగుదును, రెండవదేమో నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, మూడవదేమో నా గొర్రెలను నేను ఎరుగుదును. హలో, నా వైపు చూడండి, ఇక ముగిస్తాను. నేను చెప్పే మాట ఏనండి. మనం గొర్రెలమైతే ఆయన ఎరిగిన వారం అవుతామండి. ఎందుకు నవ్వుతున్నానంటే, నేను ఇట్లాగ ఒక పొలిటికల్ మీటింగ్కి వెళితే, దారే తప్పే నా బర్రెలన్నిటినే అని పాడుతున్నామే. ఓ ఏంటో పాడుతున్నావు అంటే, ఏంటయ్యా ఏంటి ఆపమంటావా అంటుంది. తల్లి ఆపద పాడితే పాడేవు కానీ బర్రె కాదమ్మా, గొర్రె. అందుకు నవ్వు వచ్చింది నాకు. నిజమే, ఆమె పాడింది కూడా బాగానే ఉంది. ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడట. కొంతమంది పాడేది కొంచెం విచిత్రంగా ఉంటాయండి. అదేంటి, మన అవనగడ్డ దగ్గర ఏదో ఒక పల్లెటూరుకి తీసుకెళ్ళారు నన్ను. అవనగడ్డ అవతల లోపల ఏదో ఆ ఊరి పేరు కూడా నాకు ఆయన విచిత్రంగా ఉంది. వేణుగోపాలపురమా స్తోత్రం. లత్తామో అని స్టార్ట్ చేసింది ఆమె. నేను కూర్చొని నవ్వుకుంటున్నాను. పాడుతూ అంటది, నా శిక్షను తొలగించెను, సంసారమునే తప్పించెను. అమ్మా నీకు దండమే తల్లే, సంహారమునే తప్పించాను, నాకు రాదులే నాయన అంటుంది మళ్ళీ. నిజమే, ఆమె చెప్పింది కూడా బాగానే ఉంది. సంసారం తప్పించాడు, లేకపోతే మా పరిస్థితి ఏంటో తప్పించకపోతే. అలవాట్లో పొరపాటు అయినా కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కనెక్ట్ అయిపోతాయి. నేను ఆ రోజు మరలా ఆ ఊరి నుంచి మరలా మందిరంకి వచ్చేంతవరకు నవ్వి చచ్చిపోయా. కడుపు నొప్పి వచ్చేసింది నాకు. శిక్షను తొలగించను, సంహారమునే తప్పించను అని యేసన్న గారు రాస్తే ఆ అమ్మకు కొత్త ప్రకటన వచ్చింది. ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడంట? ఆయన గొర్రెలు. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి మీతో, అప్పుడు ముగిస్తా. గొర్రె స్వభావం వేరండి. ఎందుకు ఆయన తమ గొర్రెల్ని ఎరిగి ఉన్నాడంటే, గొర్రె స్వభావం వేరు. గొర్రె ఎలాంటిది ఒక్క మాట చెప్పి ముగిస్తాను వినండి. గొర్రె ఎలాంటిదంటే వినయము విధేయతతో తల వంచే స్వభావం అండి గొర్రెకి. ఎక్కడైనా ఎప్పుడైనా మీరు పుట్టి నుంచి గొర్రె ఎవరైనా కరిచి వాళ్ళు చచ్చిపోయిన ఆనవాళ్ళు ఎప్పుడైనా పేపర్లో చూశారు మీరు? ఎందుకని? కరవదు అది. కుక్కలు అరుస్తాయి. ఎప్పుడన్నా గొర్రె అని అరిచినట్టు మీరు విన్నారా? గొర్రె ఎప్పుడన్నా పోట్లాడి దెబ్బలాడి లేకపోతే మనుషులను చంపేసినట్టు నోటుకొచ్చినట్టు అట్ట మీకు తెలుసా? లేదు. గొర్రె స్వభావమే వేరండి. సరే కానీ గొర్రె పిచ్చి పెట్టిన గొర్రెలను ఎప్పుడన్నా చూసారా? కుక్కలకు పిచ్చి పడుతుంది. పిచ్చి కుక్కలు ఉంటాయి, పిచ్చి గొర్రెలు ఉండవు. అసలు గొర్రె అంటేనే పవిత్రతకు సూచన. గొర్రె తల ఉంచుతుంది, ఎప్పుడు తల దించుకొని ఉంటుంది, దేవునికి అప్పగించుకుంటుంది. అందుకే యెషయా గ్రంథంలో మీరు చదువుతారు కదా, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆ గొర్రెకు పోల్చబడ్డాడండి. ఇంకెంత పవిత్రత కాకపోతే యేసుక్రీస్తుకు పోలుస్తారండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అయ్య బాబోయ్, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకుంది, ఎవరిని ఆయన ఎరుగున్నాడంటే
ఇలాంటి సాధు స్వభావం కలిగిన గొర్రె లాంటి వ్యక్తుల్ని ఆయన ఎరిగి ఉన్నాడండి. వాళ్ళకి ఎప్పుడు న్యాయమే జరుగుతుంది, వారికి ఎప్పుడు దీవెనే కలుగుతుంది. ఇంకా చెప్పనా, ఆయన గొర్రెల్ని తమ భుజముల మీద పెట్టుకుని మోసుకొని వెళ్తాడంట. అది మిమ్మల్ని ఆయన ఎరిగిన వాడై ఉంటే మీ పాదములకు రాయి తగలనివ్వడు, మీ పాదములకు తడి తగలనివ్వడు. సముద్రాన్ని ఆయన పాయలు చేసి ఆరిన నేలను నడిపించి మిమ్మల్ని కోరిన రేవుకి ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన గొర్రెలుగా మీరున్నప్పుడు సింహంలాగుంటే కాదు, ఎలుగుబంట్లాగుంటే కాదు, లేకపోతే నాకు హక్కు ఉంది, నేను పోరాడే శక్తి ఉంది అని విర్రవీగితే కాదు. గొర్రెలముగా ఉండాలి మనం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. హలో, ఎవరిని వెంబడిస్తాయి? లోకాన్ని వెంబడించు, లేకపోతే లోకంలో ఉన్న వాటిని వెంబడించు. అవి నా స్వరాన్ని విని నేను ఎలాగ దీనుడినైతిని, నేను ఎలాగ సాత్వికుడినైతిని, నేను ఎలాగ పరిశుద్ధుడినైతిని అలా నన్ను వెంబడిస్తాయి. వింటున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం నేర్పించాడు మనకు? అవి మనం ప్రత్యక్షపరుస్తాం. ఆయన గొర్రెలమైతే నేను దీనుడును సాత్వికుడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి నా దగ్గర. నేను పరిశుద్ధుడనే ఉన్నలాగా మీరును పరిశుద్ధులై ఉండండి, నేను వెలుగై ఉన్నలాగా మీరును వెలుగై ఉండండి. నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలు. ఆ గొర్రెల్ని నేను ఎరిగి ఉన్నాను. ఈ రాత్రి నేను మీతో చెప్పేది, మీరు ఎలాంటి వారైనా ఆ గొర్రె లాంటి స్వభావం కావాలి. ఇందాక నేను 100వ కీర్తనలో చెప్పాను కదా, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. ఆయన మేపు ఏంటి? నాకు కూడా ఇట్లా ఇక్కడ ఈ ఊర్లో కూడా ఆ మాట వినపడుతుంది. ఏంటి గొర్రెలా? లేకపోతే గొర్రెలు ఆయన మేపెడి గొర్రెలాగా ఆయన ఎలాగ వెళ్తుంటే అలాగ వెంబడించి తగ్గించుకొని వినయ విధేయతలతో ప్రార్థన మందిరంలోకి ఒక ఆమె వచ్చి, వినండి వినండి వినండి, భలే మంచి మాట చెబుతా. మందిరంలోకి ఒక ఆమె వచ్చి నిల్చొని ఇట్లా ఊగుతూ ఉంది. ఇట్లా అంతలోపల ఆ సంగతి చూసి పాస్టర్ గారు వచ్చాడు. రావడం ఏమన్నాడు తెలుసా? ఏమమ్మా, యా పొద్దున్న ఏం తాగావమ్మా తల్లే, ఏం తాగావు? పొద్దున్న ఊగుతున్నావు. మిమ్మల్ని ఆ మాట అంటే మీరేమంటారు చెప్పండి? రెచ్చిపోరు? ఎవడవా నువ్వు? నేను తాగిన దానిలా కనబడుతున్నానా? మర్యాద ఉండదా? మట్టు ఉండదా? కామన్ సెన్స్ లేదా నీకు? ఆడ మనుషుని పట్టుకుని తాగేవంటావా? నువ్వు పాస్టర్వేనా? ఎవడా నేను ఎగబడతామని లేదా? గొర్రె స్వభావం చెబుతున్నాను నేనండి. ఆమెని ఏం తాగేవమ్మా, మత్తురాలు అయ్యావు పొద్దున్నే అంటే ఆమంటదయ్యా, నీ దాసురాలనైనా నేను మత్తురాలను కాదయ్యా, నేను యెహోవా సన్నిధిలో నా గోడంతా చెప్పుకుంటున్నానయ్యా. గొర్రె స్వభావం చూడండి. అది గొర్రె. ఫోటో నువ్వే చెప్పి తిన్నాయన. ఎందుకు నీకు సెల్ ఫోన్తో ఫోటోలు చేసుకోవడం ఇప్పుడు కాదు, చెప్పి తిను కదా. ఎంత ఆ సాత్వికమైన స్వభావం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తగ్గింపు స్వభావమో చూడండి. ఎవరన్నా మనల్ని ఒరే కుక్క అని అనుకో, ఓకే కుక్కే. ఎవరన్నా మనల్ని ఒరే పంది అని అనుకో, అలాగే నేను పందినే. ఆడికి తిట్టి ఇక గొంతారిపోయి ఆడెళ్ళిపోవాల్సిందే. మనకెందుకు వచ్చిన గొడవ? గొర్రె స్వభావం అది. నా గొర్రెల్ని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. లోకాన్ని వెంబడించు, కోర్టులు వెంబడించు, ఇంకోటి వెంబడించు, నన్ను వెంబడిస్తాయి. నేను ఎలాగ బతికానో అలాగే బ్రతుకుతాయి, నేను ఎలాగ తిరిగానో అలాగే తిరుగుతాయి, నేను ఎలాగ తిన్నానో అలాగే తింటాయి, నేను ఎలాగ కూర్చున్నానో అలాగే కూర్చుంటాయి, నేను ఎలాగ నడిచానో అలాగే నడుస్తాయి. అవి నన్ను వెంబడిస్తాయి. అవి గొర్రెలు. అలాంటి స్వభావం కలిగి ఉన్న వారిని ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఎరిగి ఉన్నాడు, ఆయన ఏర్పరచుకున్న వారిని ఎరిగి ఉన్నాడు. చెప్పండి, ఆయన గొర్రెల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మరి నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? లేకండి, అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకోండి. ప్రభువా, నేను నీవు ఎరిగిన వ్యక్తిగా ఉండాలి నాయనా. నీ చేత నేను కోరుకొనబడిన వ్యక్తిగా ఉండాలి, నీ చేత పిలువబడిన వ్యక్తిగా ఉండాలి.
నేను ఆ స్థితిలో నీ కొరకు పత్రికగా ఉండేటట్లు సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రం. అందరూ